న్యూస్8 న్యూస్ కి స్వాగతం. టీవీ9 రిపోర్టర్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని అనంతపురం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా జర్నలిస్టులపై తన దురహంకారాన్ని ప్రదర్శించారని జర్నలిస్టులు విమర్శించారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని అనంతపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. ఒక కుటుంబ సమస్యని రచ్చ చేసి రచ్చకెక్కినటువంటి మోహన్ బాబు కుటుంబం దాన్ని కవర్ చేసేటువంటి మీడియా మీద దుర్మార్గంగా దాడి చేసిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మోహన్ బాబు దాడిలో రంజిత్ గాయపడ్డాడు, ఆసుపత్రి పాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు దాడి చేసినటువంటి మోహన్ బాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆయన జైల్లో పెట్టాలి. ఆయనకి మానసిక స్థితి కూడా సరిగా ఉండట్లేదు. మీడియా కవరేజ్ చేసేకపోయినా క్వశ్చన్ అడిగిన వెంటనే లోగో తీసుకుని దాడి చేసేకొస్తున్నాడు. ఆయన బౌన్సర్ల ద్వారా దాడి చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం ఇంటి వద్ద టీవీ5 రిపోర్టర్ల మీద దాడి చేశారు. అదేవిధంగా వాళ్ళ కాలేజ్ దగ్గర కవర్ చేసినటువంటి చిత్తూరు దగ్గర కవర్ చేస్తుంటే కాలేజ్ దగ్గర దాడి చేసే మీడియా ప్రతినిధి మీద దాడి చేసి గాయపరచడం జరిగింది. మోహన్ బాబు తీరును నిరసిస్తూ ఈరోజు అనంతపురంలో ఎస్పీకి వినతిపత్రం ఇస్తున్నాం. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దీని మీద స్పందించాలి. మోహన్ బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. రాష్ట్రాల్లోనే ఒక పెద్ద అవమానకరం బాధకరమైనటువంటి సంఘటన జరగడింది. మరి అదేమంటే జర్నలిస్టులపైన దాడి చేయడం అనేది ఈ సమాజంలో 4వ స్తంభంగా పేరుగంచినటువంటి జర్నలిస్టులపైనే మంచు మోహన్ బాబు గారు అతి దారుణంగా బూతులు తిడుతూ దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మరి నట కిరీటి అని పెద్ద నటన కళాకారుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు అది పేరు రావడానికి కారణం మీడియా రంగం. మరి అటువంటి మీడియా రంగం పైనే అతి దారుణంగా మైకులు లాక్కొని దూషిస్తూ ఒక వీధి రౌడీలా రెచ్చిపోయి దాడి చేయడం అనేది చాలా అన్యాయం. మరి అటువంటి వ్యక్తి పైన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి మోహన్ బాబు గారు విలేకరుల మీద జరిగినటువంటి దాడి కాదు, అది యావత్తు పత్రికా సమాజం ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి పాత్రికేయులపైన దాడులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మంచు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తూ మరి టీవీ9 టీవీ5 మీడియా రిపోర్టర్లపైన దాడి చేసినటువంటి మోహన్ బాబును అరెస్టు చేయాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో ఎస్పీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ మీడియా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కూడా మీడియా అనేది వాళ్ళ స్వేచ్ఛ ఏం జరిగినా కూడా చూపించేటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. అలాంటి మీడియా పైన ఇవాళ నానా బూతులు తిడుతూ నానా హంగామా చేస్తూ వాళ్ళ లోగోలు పట్టుకొని వాళ్ళని దాడి చేసినటువంటి మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు సినిమాలో ఉన్నటువంటి యాక్టర్గా అందరు కూడా పరిచయం, మీరు కేవలం సినిమాలోనే యాక్టర్లుగా మరి యాక్టింగ్ చేస్తారనుకుంటే బయట నిజ స్వరూపంలో కూడా మరి నిన్నటి రోజున యాక్టింగ్ అనేది మీది బట్ట బయలైంది. మీడియా ప్రతినిధుల పైన దాడి చేసి మరి మీరే వెంటనే పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా అంటే అందరూ కూడా నవ్వుల పాలుగా చూస్తున్నారు. అది సమాజంలో మీరు యాక్టర్లుగా మాత్రమే అందరికీ తెలుసు, కానీ నిన్నటి రోజున టీవీలలో కాకుండా రియల్ యాక్టర్లుగా కూడా మీరు బయటపడ్డారు. మరి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలా. ఏదైతే మీడియా ప్రతినిధులపైన దాడి చేశారో వారిని అరెస్ట్ చేయాలి.